సార్ చెప్పండి, రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? మేము గత 12 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తుంటాం. కొన్ని మీడియాలు మనం పట్టించుకోకపోవడం వల్ల ఇదే ఇదే ఆర్భాటంతో ఇదే ఆహ్లాదంతో పండుగ వాతావరణంలో ప్రతిసారి రాహుల్ గాంధీ పుట్టిన చేస్తూ ఉంటాము. ముఖ్యంగా పేద ప్రజలకు బుక్కులు పంపించేస్తుంటాము. ఇది ప్రతి సంవత్సరము ఆయన యొక్క ద్వారా సేవా కార్యక్రమంలో ముందుండాలి. ఆయన సూచన మేరకు నా బర్త్డే కార్యక్రమం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకుండా కానీ పేద ప్రజలకు ఉపయోగం అని చెప్పి ఆ సేవా కార్యక్రమం ముందుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆయన మాకు పండుగ భావి భారత ప్రధానిగా, భారతదేశ ఆశా జ్యోతిగా, యువకుల యొక్క ఆశా జ్యోతిగా, మహిళల యొక్క ఆశా కిరణంగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ శ్రీరాముని రక్ష, ఆ శివుని రక్ష, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఆయనకున్నది. రేపు జరగబోయే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఆయనకు ఉండాలని చెప్పి ఆయన ఆయుర్వేద ఉండాలి. అదేవిధంగా దేశ ప్రజలకు ఇంకా మంచి సేవలు చేస్తుండాలి. భారతదేశాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, యువకుల యొక్క ఆశయాలు ఉందని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిగా కోరుకునే యొక్క శక్తిగా రాహుల్ గాంధీ ముందున్నారు. రాహుల్ గాంధీ గారికి ఇతనికి పోలిక చాలా పోలికుంది. మా నాయకుడు ఎప్పుడు ప్రెస్ ముందు కానీ మీడియా ముందు కానీ ఎక్కడ షో చేయడు. కేవలం ఆయనకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే. మీరు చూడొచ్చు, ఇదే వేరే వేరే పార్టీ వాళ్ళ నాయకులు, ప్రధానమంత్రి ఉన్న నాయకులు ఎంత షో, 20 లక్షల రూపాయలు, 30 లక్షల బట్టలు, 2-3 లక్షల పెన్లు, 10 లక్షల విలువ చేసే బూట్లు, ఈ విధంగా చేసే వ్యవహారం ఉన్నది. కానీ ఆయన నినాడంబరుడు. వాళ్ళ కుటుంబంలో ప్రధాని నెహ్రూ గారు ప్రధాని కాలేదా, ఇందిరాగాంధీ గారు ప్రధాని కాలేదా, రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదా, తల్లి యూపీ చైర్పర్సన్ కాలేదా? ఇంత రాజకీయం ఉన్నా కూడా నినాడంబరత, సేవ చేయాలి, నా వల్ల ప్రజలకు ఉపయోగం కలగాలి. భారతదేశంలో ఈ కుటుంబం తప్ప ఇంకే కుటుంబం దేశానికి సేవ చేయలేదు. అందరూ ఆశావాహులే, అందరూ ఆశావాహులే వీరి పట్ల. భావి భారత ప్రధాని అంటున్నారు. ముందు భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చినాయి, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అన్న, బీజేపీ అధికారము కుంటుకుంటూ వచ్చింది. గమ్యం 400 పార అని చెప్పిన వాళ్ళు 150 పారు కాలేదు. నేనేమంటున్నా, మీకు తగ్గింది ఎవరు? బీజేపీ. పెరిగింది ఎవరు? కాంగ్రెస్. మేము ఏమన్నామంటే, దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగినటువంటి మోడీ తన పేరు చెప్పి ఓట్లు అడగలేడు. తన పేరు చెప్పి ఓట్లు అడిగి ఉంటే 50 కూడా అడగపోయాడు వాళ్ళకు. అరే నేనేమంటారు, అదిగా ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయింది. వారణాసిలో గత ఎన్నికల్లో 6 లక్షల మెజారిటీ ఉన్నటువంటి మోడీ 1,50,000 ఎట్ట తగ్గిండు. వాయనాడులో గెలిచేటువంటి రాహుల్ గాంధీ, వాయనాడులో గెలిచేటువంటి మన రాయబడిలో గెలిచేటువంటి రాహుల్ గాంధీ 2 దగ్గర 3 లక్షల ప్రజల మెజారిటీ వచ్చింది. నువ్వు చూడొచ్చు, పెరిగింది ఎవరు? రాహుల్ గాంధీ పెరిగిండు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దగ్గర నడిచినప్పుడు, అప్పుడు జ్ఞాన సరస్వతి ఆయన ఒకే నడిచినప్పుడు, ఆ సమయంలో అవి నడిచింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన నడిచిన యాత్ర పైన కూడా ఎలా చెలోక్కులు వలొక్కులు పగినటువంటి ఈ బీజేపీ నాయకత్వము, కొన్ని సంస్థలు, ఆదానికి అంబానికి అమ్ముడుపోయిన కొన్ని సంస్థల మీద పాదయాత్ర ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా ప్రభావం చూపింది అనుకోవచ్చా? బీజేపీకి తక్కువ సీట్లు రావడానికి వాళ్ళు 400 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు, 250 కూడా క్రాస్ చేయలేదు. ఆ పాదయాత్ర ప్రభావం ఏమైనా కనిపించింది? 100% ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర మీద వ్యవహారాలు స్పష్టంగా యాత్ర యొక్క ప్రభావం ఎన్నికల్లో పడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచి, మీరు చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ యాత్ర చేసిందో అక్కడక్కడ తెలంగాణ కానీ అక్కడ అన్ని దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అధికారం తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో గతంలో కన్నా ఎక్కువ సీట్లు పుంజుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘనమైన ఓటు బ్యాంకును పెంచుకుంది, ఇక సీట్ల సంఖ్యను పెంచుకుంది. ఇంతకుముందు వేరే మీడియా సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ సర్వేలో 50 సీట్లు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? వారి యొక్క ప్రభావం, మోడీ యొక్క ప్రభావం వల్ల ఇవ్వలేరు. కానీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలిచింది. గెలిచే స్థితిలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ స్థితిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచిన విధంగా ప్రజలకు నమ్మకం ఏర్పరచుకున్నది. దేశానికి, రాజ్యాంగానికి రక్షించే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచింది. ఇండియా కూటమిని బలపరిచింది. కొన్ని ఛానళ్ళలో ఇండియా కూటమి అని పేరు చెప్పుకోవాలి, ఇండి కూటమి. ఏంటండి ఇంత కూటమి ఉంటుందా? ఇంత ఉంటుంది చెప్పండి. ఇండి కూటమి అంట. ఇండియా కూటమిని ఇండియాని పలకలేని స్థితిలో కొంతమంది అమ్ముడుపోయిన సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు చెప్తున్నాను, మీరు ఏం చేసినా అధికారం మా కుటుంబం కొత్త కాదు చెప్తున్నా, ఇదే చెప్తున్నా, కొత్త కాదు, నాయకత్వం వల్ల కొత్త కాదు.
ఇలాంటి చిల్లర పనులు మర్చుకోండి. రేపు భారతదేశానికి ఆపద ఉన్నది, రాజ్యాంగానికి ఆపద ఉన్నది, రాజ్యాంగ సవరణకు ఆపద ఉన్నది. రేపు జరగబోయే ఏ కార్యక్రమంలో కూడా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, వంట వస్తువులు కానీ ఎప్పుడు అదుపు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం రాదు. కేవలం ఆరాటం ఉట్టి తప్ప. పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ, చేసిన కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాలు ఉంటాం. మేము ఎప్పుడు ఏ వ్యవహారంలో కూడా ప్రజలకు వ్యతిరేకంగా పని చేయలేదు. వీరు చేసిన పథకం ఇంకెవరు చేయలేరు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలు తెలంగాణలో గెలిచింది కదా. బీజేపీ తెలంగాణలో కూడా గట్టి పోటీ బలంగా తయారైందని అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ బాహాటంగా బీజేపీకి ఓట్లు ఇచ్చి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలుగా పనిచేసి బూత్లలో కూర్చొని పొర్లు దండాలు పెట్టి, కాళ్ళకు దండాలు పెట్టి, మూటికి దండాలు పెట్టి, మూతుకు ముద్దులు పెట్టి, ముక్కు మీద ముద్దులు పెట్టి, నెత్తి మీద ముద్దులు పెట్టి ఓట్లు వేసుకున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుగా ఉండాలి. మెదక్లో గెలిచాల్సిన సీట్లు తాడిపల్లి వచ్చినారు, బీజేపీ అమ్ముకురు. మల్కాజ్గిరిలో ఎక్కువ ఎమ్మెల్సీలు గెలిచారు. మల్కాజ్గిరిలో గెలవాల్సింది వాళ్ళు అనుకున్నాం, వాళ్ళు తాడిపల్లి వేయాల. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, బీజేపీ పార్టీ పుంజుకోలేదు. అమ్ముడు పోయిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు ఒక కలయిక అయ్యి ఓ తండ్రి పిల్ల ఒక పిల్లగా, ఒక భర్త పిల్లలాగా, ఒక కౌలు పిల్లలాగా రాజకీయ వ్యభిచారాన్ని చేసింది బీజేపీ బీఆర్ఎస్. తెలంగాణలో ఏ పార్టీ చేయలేని కార్యక్రమాలు వీళ్ళు చేసినారు. దీనికన్నా చండాలమైన రాజకీయం ఎక్కడ చూడలేము, చూడలేము కూడా మనము. ఇది ఇంకా ఉందా మన బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లో పనిచేసినారు. ఫైనల్గా రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా చివరిగా ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారికి ఆ శ్రీరాముని ఆశీర్వాదము, ఆ మహాకాల దేవుని ఆశీర్వాదము, ఆ విజయవాడ కనకదుర్గ ఆశీర్వాదము, యాదగిరి నరసింహస్వామి ఆశీర్వాదము, ఆ వెమ్లవాడ రాజరాజేశ్వరి ఆశీర్వాదము, అందరి ఆశీర్వాదం ఉండాలి. ఆయన ఆయుర్వేదంతో మంచిగా ఉండాలి, దేశానికి ప్రధాని కావాలి, దేశ ప్రజలను రక్షించాలి అని కోరుకుంటూ ఎప్పుడు కూడా యువజన కాంగ్రెస్ అదేవిధంగా ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము సేకరణ చేశాము. రేపటికి ఎప్పుడైనా కూడా 100కు 1000% దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు. వారి యొక్క ఆశీర్వాదమే, వారి యొక్క బలమే మా యొక్క ప్రజల కోరికే నెరవేరబోతుంది. ఎందుకంటే దేవుని మన్ననలు పొందినవాడు, ప్రజల మన్ననలు పొందినవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడు ఎప్పుడైనా పోయినా గద్దెపై ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అది ఆ కుటుంబానికి చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ కుటుంబము త్యాగాలకు నిరతి కుటుంబం. అది ఏ కుటుంబం కూడా ఇంతవరకు ఒక చిట్క రక్తం ఇచ్చిందా? ఆ కుటుంబాలు ప్రాణాలు ఇచ్చుకున్నారు. వీళ్ళ గురించి మాట్లాడతా వాళ్ళు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుంది కంపల్సరీగా. వాళ్ళు అందరూ ఆయన కళ్ళబెట్టి చూసుకుంటున్నారు. ఆ శ్రీరామ ఆశీర్వాదం ఉంటుంది, అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది.